వర్డ్స్ విత్ సిఈసిఐ. హాయ్ పిల్లలు, ఈ పదాలు చూడండి. సిఏటి క్యాట్, సిఓటి కాట్, సిఐటివై సిటీ. పిల్లలు, సిఐటివై కిటీ ఎందుకు కాదు అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. సిఏటి క్యాట్ మరియు సిఓటి కాట్ అయినప్పుడు సిఐటివై కిటీ కావాలి కదా. లేదు పిల్లలు, సిఐటివై యొక్క ఉచ్చారణ సిటీ అవుతుంది, కిటీ కాదు సిటీ. పిల్లలు, ఒక నియమం గుర్తుంచుకోండి. సిఐ, సిఈ అండ్ సివై. అప్పుడు సి యొక్క శబ్దం కాకుండా స అవుతుంది. గుర్తుంచుకోండి. నియమం ఏమిటంటే ఎప్పుడైనా సి తర్వాత ఐ వచ్చినా లేదా ఈ వచ్చినా అప్పుడు సి యొక్క శబ్దం కాకుండా స అవుతుంది. పదండి కొన్ని పదాలు చూద్దాం. పదం ఏసిఐడి. పిల్లలు, ఈ పదంలో సి తర్వాత ఐ అక్షరం వచ్చింది కాబట్టి సి యొక్క శబ్దం కాకుండా స అవుతుంది. మరియు పదం యొక్క ఉచ్చారణ అవుతుంది ఏసిఐడి, యాకిడ్ కాదు. పదం యొక్క ఉచ్చారణ యాసిడ్ అవుతుంది. అదేవిధంగా తరువాత పదం చూద్దాం. పదం పిఈఎన్సిఐఎల్. పిల్లలు, ఈ పదంలో కూడా సి తర్వాత ఐ అక్షరం వచ్చింది కాబట్టి సి యొక్క శబ్దం కాకుండా స అవుతుంది. మరియు పదం యొక్క ఉచ్చారణ అవుతుంది పెన్సిల్. పెన్కిల్ కాదు, పెన్సిల్. తరువాత పదం చూద్దాం. సిఈఎల్. పిల్లలు, ఈ పదంలో సి తర్వాత వచ్చిన అక్షరం ఈ. నియమం ఏంటి? కరెక్ట్. నియమం ఏమిటంటే సి తర్వాత ఎప్పుడైనా ఐ లేదా ఈ వచ్చినప్పుడు ఎక్కువ పదాల్లో సి యొక్క శబ్దం కాకుండా స అవుతుంది. కాబట్టి ఈ పదం యొక్క ఉచ్చారణ అవుతుంది సెల్. కెల్ కాదు, సెల్. వర్డ్స్ విత్ జిఈ. పిల్లలు, ఈ పదం చూడండి. జిఈఎన్టిఎస్. పిల్లలు, ఈ పదం మనం చాలా చోట్ల చూసి ఉంటాం మరియు దీని ఉచ్చారణ అవుతుంది జెంట్స్. మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు, మనం జి యొక్క శబ్దం ఘ అని నేర్చుకున్నాం, మరి ఈ పదం యొక్క ఉచ్చారణ గెంట్స్ ఎందుకు కాదు? పిల్లలు, ఒక నియమం గుర్తుంచుకోండి. నియమం ఏమిటంటే జి తర్వాత ఎప్పుడైనా ఈ అక్షరం వస్తే అప్పుడు ఎక్కువ పదాల్లో జి యొక్క శబ్దం ఘ కాకుండా ఝ అవుతుంది. గుర్తుంచుకోండి, జి తర్వాత ఎప్పుడైతే ఈ వస్తుందో అప్పుడు ఎక్కువ పదాల్లో జి యొక్క శబ్దం ఘ కాకుండా ఝ అవుతుంది. జిఈఎన్టిఎస్. ఈ పదం యొక్క ఉచ్చారణ అవుతుంది జెంట్స్. గెన్స్ కాదు, జెంట్స్. పదండి మరి ఒక పదం చూద్దాం. పదం జిఈఎంఎస్. పిల్లలు, ఈ పదంలో కూడా జి తర్వాత ఈ అక్షరం వచ్చింది కాబట్టి జి యొక్క శబ్దం ఘ కాకుండా ఝ అవుతుంది. కాబట్టి ఈ పదం యొక్క ఉచ్చారణ అవుతుంది జిఈఎంఎస్, జెమ్స్. గెమ్స్ కాదు, జెమ్స్. తరువాత పదం చూద్దాం. పదం జిఈఎల్. పిల్లలు, ఈ పదంలో కూడా జి తర్వాత ఈ అక్షరం వచ్చింది కాబట్టి ఈ పదం యొక్క ఉచ్చారణ గెల్ కాకుండా జెల్ అవుతుంది.